బరువు పెరుగుతున్న కొద్దీ పొట్ట పెరగడం కూడా సహజమే. అయితే ఈ పొట్ట బాణపొట్టగా మారితే ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు మన గుండె కూడా ప్రమాదంలో పడుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. పొట్ట ముందుకు పొడుచుకు వచ్చే కొద్దీ కీలకమైన గుండెకు సమస్యల తాకిడి పెరుగుతూ పోతున్నట్లు ఇప్పటికీ అనేక అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. ముఖ్యంగా బాణపొట్టతో గుండెపోటు ముప్పు కూడా ఉంటుందని తేలింది. ఈ నేపథ్యంలో బొజ్జు పెరుగుతున్న కొద్దీ గుండెకు ఎలా సమస్యలు పెరుగుతాయో, గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లావ్ ఎక్కినప్పుడు ఏంటంటే మనకు గుండె రిస్క్ అనేది డెఫినెట్గా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైతే శరీరం యొక్క బరువు పెరుగుతుందో ఒబేసిటీ ఉపాయకాయము అంటాము, వచ్చినప్పుడు ఏంటంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే 3 ప్రధాన రిస్క్ ఫ్యాక్టర్స్: డయాబెటీస్, బ్లడ్ ప్రెషరు, కొలెస్ట్రాల్. ఎప్పుడైతే శరీరం యొక్క బరువు పెరుగుతుందో కొలెస్ట్రాల్ పెరిగే ఛాన్సెస్ అధికము. అదేవిధంగా షుగర్ వచ్చే టెండెన్సీ ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ కూడా వచ్చే ఛాన్స్. ఈ 3 రిస్క్ ఫ్యాక్టర్స్ ముఖ్యంగా ఏంటంటే ఇవన్నీ కలిసి పనిచేయడం వల్ల గుండె రక్తనాళపు గోడల లోపల ఫ్యాట్ డిపాజిట్, కొలెస్ట్రాల్ డిపాజిట్ అయ్యి అథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అనేవి ఫామ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మనకు హార్ట్ అటాక్ కానీ, హార్ట్ ఫెయిల్యూర్ కానీ, ఆర్ యాంజైనల్ సిమ్టమ్స్ కానీ అనేది రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడు గుడ్ డైట్ అంటే వీ షుడ్ నాట్ టేక్ ఏ వెరీ హై ఫ్యాట్ డైట్, హై క్యాలరీ డైట్. అట్ ది సేమ్ టైము అన్నెసరీగా మనము ఫుడ్ టేస్టింగ్ ఉందని రెగ్యులర్గా తీసుకోవద్దు. హెల్తీ డైట్ అండి. హెల్తీ డైట్ ఏంటి? ద వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఎల్లో ఉన్నాయి, లేకుంటే గ్రీనిష్ ఉన్నాయి, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇవి తీసుకోవడం వల్ల మనకు పర్టికులర్లీ మోసంబి కానీ, బత్తాయి కానీ, సిట్రస్ ఫ్రూట్స్ అంటాం, హై క్యాలరీ కాకుండా వాటర్ మెలన్, పపాయ ఇట్లాంటి అన్ని ఫ్రూట్స్ హెల్తీ. పట్టుకొని డయాబెటీస్ ఉన్నప్పుడు మనం మ్యాంగో, సపోటా ఇట్లాంటివి తీసుకోరాదు. అంటే బాగా స్వీట్ ఉన్నాయి డయాబెటీస్ ఉన్నప్పుడు మనం తీసుకోవడం వల్ల డయాబెటీస్ ప్రెసిపిటేట్ అవుతుంది. అదర్వైజ్ ఫ్రెష్ ఫ్రూట్స్ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయాలి. వెజిటబుల్స్ ఎక్కువ కాంపనెంట్ వచ్చి రైస్ కాంపనెంట్ తగ్గాలి. బాగా డీప్ ఫ్రైడ్ అనేది అవాయిడ్ చేయాలి. ఇవన్నీ ఎట్టి పరిస్థితుల్లో మనము మెయింటైన్ చేయాలి. వీటితో పాటు ఎక్సర్సైజ్, గుడ్ ఎక్సర్సైజ్ డైలీ 1/2 hour to 45 minutes వాకింగ్, జాగింగ్ ఇవన్నీ చేసుకుంటా ఇవన్నిటి వాడంగా కూడా ఇవన్నిటిని పాటించంగా కూడా మనకు వెయిట్ తగ్గుతలేదంటే కొద్దిమంది చాలా ఓవర్ వెయిట్ ఉంటారు. అవి మనకు వీటితో పాసిబుల్ కాదు. ఎందుకంటే వారికి అలసట ఉండడం వల్ల, అదేవిధంగా వాళ్ళకు ఎక్సర్సైజ్ చేయడానికి అంత మోటివేషన్ లేక అట్లే ఉండడం వల్ల ఇంకా వెయిట్ ఇంకా పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళు ఈ లైపోసక్షన్ కంటే ఎక్కువ బేరియాట్రిక్ సర్జరీ తోటి డెఫినెట్గా అంటే వాళ్ళు వెయిట్ డ్రాస్టిక్గా దగ్గర కార్డియోవాస్కులర్ రిస్క్ కూడా చాలా తగ్గిపోతుంది.